స్వీట్ బాల్స్ చూసారండి. ఇది మ్యాంగో, చింత, ఉసిరి, నేరేడు, జామ ఇవి ఇక్కడ ఉన్నాయి. చూసారా విత్తనాలు చూపించిన అన్న పట్టుకున్నా చూపించు. చూసారా ఈ పిల్లలు ఈ సీడ్ బాల్స్ అన్ని తయారు చేశారు. ఓకే, ఈ పిల్లలతో చేయించాము ఈ సీడ్ బాల్స్. ఓకే, బాగా చేశారు నాన్న. ఓకే, చూడమ్మా హల్వా తెచ్చారు. గోధుమ నొక్కదండి, బర్సీ రవ్వ హల్వా తెచ్చారు. స్మెల్ అదరు. థ్యాంక్ యూ అండి. నాన్న ఇది దీని ఏంటారు, కాకినాడ కాజా. కాకినాడ కాజా ఇలా తింటుంటే నోట్లోంచి కానీ మూగ జ్యూస్ వచ్చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. యు ఆర్ డూయింగ్ సో మచ్. పార్ట్స్ లేకుండా పార్ట్స్ తో హ్యాంగింగ్ అవి కూడా నేను 2021 రఘోత్తమ్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు నేను అవి కూడా డిమాండ్ చేయలేదు. అది ఏఎస్ రాజా కాలేజ్ సైకిల్. తర్వాత ఇది అలాగే అది కూడా వీడియో ఉంది. అంటే అది వేరే మాకు ఇంకోళ్ళు చెప్తారు. ఇదేంటండి, ఇవి మన గ్రూప్ లో మెంబర్స్ నేను కొన్ని సీట్స్ ఇస్తానని చెప్తే వాళ్ళు అడిగారు. అవి ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క ప్యాకెట్ తయారు చేసి ఇందులో 30 మందికి, వాళ్ళు అడిగిన 30 మందికి కూడా నేను ప్యాకెట్స్ తయారు చేసి నెంబర్లతో సహా ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క ప్యాకెట్ అన్ని కలగలకుండా మనం ఏర్పడవలసిన లేదు. నెంబర్లు వేసాను 1 నుంచి 40 వరకు. వాళ్ళు ఆ నెంబర్ ప్రకారం రిక్వజిషన్ ఇస్తే దాని మీద ఒకటే. ఆ ఒకటే అంటే ఏంటనేది వాళ్ళ దగ్గర మన ఫస్ట్ పెట్టిన వీడియో ఉంటుంది కదా, ఫోటో ఉంది కదా, దాన్ని చూసుకొని వాళ్ళు ఇది ఐశ్వర్య మేడం గారికి ఇచ్చేయండి. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అది డిస్ట్రిబ్యూషన్. తర్వాత ఇంకొకటి, ఇది సీడ్ బ్యాంక్, మన నేచురల్ గార్డెనర్ సీడ్ బ్యాంక్స్. ఇప్పుడు ఇందులో ఉన్నవి ఇందులో ఉంటాయి. అయితే ఇంకా నా దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయగా మెంబర్స్ కి ఇంకా ఎక్కువగా ఉన్నవి నేను సీడ్ బ్యాంక్ కి డిస్ట్రిబ్యూట్ డొనేట్ చేస్తున్నాను. ఇవి కూడా మేడం గారికి ఇచ్చేయండి. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఇది మీకు సీడ్ బాల్స్ గురించి ఎప్పుడైనా ఇప్పుడు జరగలేదు. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇప్పుడు గొయ్యి చేయాల్సింది నేను చెప్తాను. నేను ఇందులో ఏంటంటే సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, సపోటా, 4 ఇంకోటి ఏదో ఉన్నది చూడండి. ఇవన్నీ మీరు ఇచ్చుకొని మీరు మేడం గారికి ఇచ్చేయండి. వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా చేయించినా నాకు మొత్తం మీద మంచిగా ఉపయోగపడాలి. ఇవన్నీ మీరు కావాలంటే ఇందులో తీసుకోండి. అమ్మా ఇవి కూడా అంటే ఏది సీడ్ బ్యాంక్ ఇచ్చిన విత్తనాల పేరు కూడా రాశాను. తోటకూర రెడ్, తోటకూర గ్రీన్, నిచ్చిమల్లి రెడ్, పసుపు కుంకుమ ఫ్లవర్స్, మార్నింగ్ గ్లోరీ రెడ్ పెద్దవి, కాకర రెడ్ పచ్చడి, జినియా మిక్సింగ్ నీలగోరంట స్మాల్ సైజ్ చిన్న పూలు వస్తుంది కాశీరత్నం లాగా. ఇవి ఇప్పుడు ఈ మెంబర్స్ కి ఎవరికైనా కావాలంటే ఇందులో మీరు తీసి ఇవ్వండి. నాకేం అభ్యంతరం లేదు. మీరు ఇచ్చిన ఐశ్వర్య గారు ఇచ్చిన మన మెంబర్స్ కి వస్తే అది చేయండి. ఓకేనా? నా పేరు వెంకటరావు. అందరూ
ఇంకా అక్కడ నేను దాని పేరు తెలియదు కానీ మాకు ర్యాబిట్ ఉంది, దానికి ఇష్టమైన ఫుడ్ అది. అవునా అండి? మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇద్దరు ఉంటారు. రైట్. అక్కడ నలుగురు పిల్లలు చక్కగా చెట్లు నాటుతున్నారు. అల్లా, నేరేడు, జామ, ఉసిరి కూడా నాటుతున్నారు చూడండి. నమస్తే నాగేష్ గారు. తినాలని ఉందట కానీ నేను తింటేనే సార్ ఇది టేస్ట్ చేయండి, మీరు బౌల్ వేస్తాను. ఇది మన రాగి సంబంధించిన రెండు స్వీట్ మీకు చిన్న బౌల్. అవార్డు పడింది మొక్కలు వచ్చేసా కొత్త మొక్కలు పెడదామనేసరికి క్యాంప్ వెళ్ళాం. మొత్తం బిల్ అండి 900 అంత అయింది. ఇది మొక్క 900 అండి. అది మళ్ళీ అది వేరే రేటు. లెమన్ 3 వచ్చేయండి. ఇలా అంజీరా ఇది వచ్చింది. పెద్ద లెమన్ జంబోలు. అమ్మా ఇప్పుడు మీకు చామంతులు ఉన్నాయి కదా, నేను చెప్పిన పద్ధతిలో అవి చేయండి. చేస్తాను సార్. డెవలప్ చేయండి, బాగుంటుంది. అన్ని ముదురు కొమ్మలు కట్ చేయమంటారు. మొదలు కాదు మీకు అలా చాలా ఇలా కట్ చేయండి. పెడుతున్నాయి కదా, మా ఇంట్లో కూడా వచ్చా అప్పుడే నాకు పిచ్చి గుడ్.
అందులో పిచ్చుకులు ఉంటాయి, 2 వస్తాయి. ఇది భలే వచ్చింది. ఇంటి దగ్గర పెడతాయి వెళ్ళిపోతుంటాయి. భయపడితే మొత్తం చెట్లు ఉంటాయి. నాదే లాస్ట్ ఒకసారి అయితే బాగా వచ్చింది, ఒక్క పువ్వు లేదు కాయ లేదు. చిక్కుడు ఏం చేయమంటారు? అవును 365 days చిక్కుడు నాకు ఎలాగంటే పువ్వులు వచ్చేసాయి గుత్తులు కానీ కాయలు రావు. చేసి వాళ్ళు తీయాలి. అది దొంగ. అది ప్లేస్ చిక్కుడు ఎందుకు రావట్లేదు మణిగారు? ఇదే చిక్కుడు ఫుల్ బాగా కూడా వచ్చింది, పువ్వు లేదు కాయ లేదు. అమ్మా చెప్పాలంటే సీజన్లో వేస్తారా? కాదు కదా. టైం కాదు. ఇప్పుడు విత్తనం కూడా ఇప్పుడు వేయకూడదు. జూలైలో ఆగస్ట్ సెప్టెంబర్ విత్తనాలు వేయాలి. మనకి పండగ చిక్కుడు పువ్వులు కాయలు తీసేస్తాను. ఇంకా బ్రింజాలు అట్టున్నాయి చూడు, పెద్ద బ్రింజాలు ఉంది. గ్రౌండ్ లో వేసాను. గ్రౌండ్ లో మొక్క బాగా హ్యాపీగా కాయ ఉంది. ఫ్యాషన్కి ఈ రకం పొట్టు బాగుంది. నా దగ్గర మిరప నలుపు తిన్నగా మేతకు ఇంకా ఊర్లో లేక ఇలాగ అయ్యింది, లేదంటే అదే అదే అంజీరా పండింది. నాకు పైన 2-3 వచ్చాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే వద్దంటూ వచ్చేస్తాయి. గాయల్లో తెలిసిపోతాయి. ఏదో ముందుది స్టార్టింగ్ పాండవ అంటారా? మీ అమ్మమ్మ కంటే నీకే కదా, మీరు పెడతారండి. తీసుకుని వెళ్ళండి, ఇంకో మొక్క అక్కర్లేదు. నేను నా చేతికి వస్తే దేవుడు దేవుళ్ళ అయిపోతాయి. బాగానే ఉంటుంది. అదే మంచిది బాగా దేవుడికి. ఇది బాగానే ఉంది. ఇది ఇలాచి అంటాం కానీ ఇలాచి కాదు. బట్ ఇది కూడా నేను రోజు టీలోని కట్ చేసుకొని వేసుకుంటాను. రోజు మామూలు టీలో వేసుకుంటా. వీళ్ళు ఇదైతే డైరెక్ట్ గా లెమన్ గ్రాస్ అయితే నేను రోజు టీ చేసుకుంటా. గ్రీన్ టీ అంటే లెమన్ గ్రాస్ అంటాం కదా. అల్లం ముక్క మాత్రం చెత్త కొట్టేసి ఇలాచి చెత్త కొట్టి చాలా థ్యాంక్స్ అండి. పసుపు కుంకుమ మొక్క పట్టుకెళ్తారా? పసుపు మొక్క పట్టుకెళ్తారా? మీ గార్డెన్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రీపార్ట్ అన్ని పసుపు కుంకుమ ఉంది. తర్వాత ఇంకో విత్తనాలు కూడా ఇచ్చాను. దాన్ని ఏమంటారంటే 12 గంటల సూర్య మార్నింగ్ లో 12 గంటలు వస్తుంది కదా. మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో మంచిగా పువ్వు వేరుకొని పాటలో కూడా ఉందండి. మీకు కావాలంటే
ఇప్పుడు నేను ఇచ్చిన దీంట్లో ఉంటే కొన్ని తీసుకోండి. నేను ఇచ్చిన వీళ్ళందరికీ పంచుతాను. డిస్ట్రిబ్యూషన్ అందులో ఏమైనా మీకు ఎవరి రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి. మిగిలినవి బ్యాంక్కి ఇచ్చేయండి. నేను పెద్ద ప్యాకెట్ ఐశ్వర్యకి ఇచ్చేస్తాను. అవి మట్టుకు ఓపెన్ చేయకండి. ఐశ్వర్యకి ఇచ్చేయండి. ఆ మెంబర్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాంక్కి ఇచ్చినవి మీరు ఓపెన్ చేయొచ్చు. మీకు ఆ లిబర్టీ ఉంది. ఓకే అమ్మా. ఫెయిల్ అయితే నేను 2 సార్లు వేస్తే ఫెయిల్ అయితే మొన్న లక్ష్మీ కమలం అని కూడా అంటారండి. లక్ష్మీ కమలం నేను ఇప్పుడు ఇది ఇంట్లో ఉంటే మంచిదండి. ఒకటి చాలు, చిన్న చాలు వేస్తే ఒకటే కోళ్ళు దుట్టేస్తుంది. నేను మొన్న ఎప్పుడో ఏం చేశానంటే బయట ఉండేది ఒక చిన్న కప్పు పెట్టుకొని పెరుగు ఉంటాయి కదా చిన్నది 1 లీటర్ ప్యాకెట్ అందులో నీళ్ళు వేసి ఇంట్లో టీ పై మీద పెడతాను. చాలా బాగుంది. ఏదండి ఇదే గ్రీన్ టీ. అది గ్రీన్ టీ అమ్మా. అవన్నీ కలిపి అంతే. గ్రీన్ టీ పౌడర్ అమ్మా. టెస్ట్లే కంపెనీ కొంటా. అదొక స్పూన్, ఒక స్పూన్. శాచెట్లు కాదు, లూజ్ దొరుకుతుంది. స్పూన్లు శాచెట్స్ వేస్ట్. ఇది మొత్తం లూజ్ ఉంటుంది. అది మనకి ఎంత కావాలంటే వేసుకోవాలి. పుదీనా ఆకు కాదు, అది కూడా డ్రై చేసి తర్వాత పౌడర్ చేసుకుంటాం. తర్వాత నేలవేమ. నేను ఓన్లీ మోర్ నేలవేమ చాలా మంచిది. పసుపు కుంకుమ కావాలండి. రోజుకి ఒక ఆకు నవ్వితే చాలు. కానీ ఆ చేదు చాలానే చేదు. దాంట్లో మనం వాడే పసుపు కాదు సార్. అది కూడా చూడండి, అది పువ్వు అక్కడ ఉంది. పసుపు రెడ్ రెండు వస్తాయి అన్నమాట. అందుకు పసుపు చాలా పని ఉంది మన మొక్కలకి. చాలా పని ఉంది. అక్కడ మన జంక్షన్ దగ్గర వాళ్ళ ఇంటి పేరు కాలనీ ఉంది కదా. ఈ కాలనీకి ఇటు పక్కన పోలీస్ క్వార్టర్స్ జంక్షన్ లో ఉన్నది. మీరు ఇలా నేరటి చూడండి. చూడండి, కృష్ణమూర్తి గారికి కావాలేమో. ఒకటేనండి. ఉన్నాయా? అంటే కైలాసగిరి ఫేసింగ్ అమ్మ మీ కొన్ని దయానగర్ నుంచి వచ్చి కైలాస నగర్ కలుద్దాం అనుకుంటే కార్నర్లో ఏది కావాలండి? కైలాసగిరి కాలేజ్ అక్కడ నుంచి ఈ కలర్ ఇలా వస్తుందండి. అదిగో మీరు ఇక్కడ చూడండి. ఇచ్చాను కదా మీకు, ఇచ్చాను కదా ఈ పువ్వే. అతను అడిగారు ఎలా ఉంటుంది. మీకు కావాలా? ఇచ్చాను. ఇది వాండరింగ్ జువా. రెయిన్బో అది ఉందంట. ఇది చామంతులు వస్తాయి. మొక్కలు వేసాం. పెరిగితే మీకు 3 మొక్కలు అలా మా గోవర్ధనకి కొండ అదే ఆ కృష్ణుడికి. మా కృష్ణుడికి అదే అదే మణిగారు. అదే మన ఏనుగుదంతం అంటారు. ఓకే. నా దగ్గర ఉంది. దానికి ఎగ్స్ ఉంటాయి కదండి, దానికి ప్లేన్ చేసి పైన ఇలా పెడితే షోగా ఉంటుంది, బల్బుల్ లాగా.
జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనర్జీ బాంబ్ నేను చార్జ్ వెళ్తాం. ఎమర్జెన్సీ రెస్ట్ లేదు, ఎవరికి రెస్ట్ లేదు. ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఇది ఒక ఆట వేస్తే వచ్చేస్తుంది. అక్కడ నుంచి అదే అవే అవే వచ్చేస్తాయి. అది వస్తే వేస్తే వచ్చేస్తాయి. మణిగారు ఆ మొక్క బాగుంది. అదే మొక్క ఇదా? దాని పక్కది టైగర్ లిల్లీ అని కొన్నానండి. టైగర్ లిల్లీ అది అది చాలా కాస్ట్. టైగర్ లిల్లీను టైగర్ లిల్లీ కదా. కాదండి, టైగర్ లిల్లీ కూడా అలాగే ఉంటది. కాదు. దాంట్లోనే ఇంకో బాగుంది, అందంగా ఉంది. మీరు రాత్రులు కళలు వేస్తారు అది. లేకపోతే ఒకసారి వచ్చి తీసుకుంటే పట్టుకెళ్ళరా మాకు కావాలి. మీకు చాలా మందికి ఇచ్చేస్తారు. ఉన్నాయి అన్ని నా దగ్గర. క్యాక్టస్ అండి కిందన. క్యాక్టస్ ఇదంతా కోచులు కదా. నా దగ్గర ఎడీనియం అంటే ఒకటే ఉంది. సరే పింక్ రోజ్ మీరు వచ్చారని ఏంటి ఇది అంజీరా వేరే వెరైటీ అయితే మామూలుది 2 రకాలు ఉన్నాయండి అంజీర్లోనే. పింక్ రోజ్ ఒకటి, రెడ్ రోజ్ ఒకటి వచ్చి. మాకు రోజెస్ లేవు. మొన్న ఎప్పుడో నేను పెట్టాను గ్రూప్ లో పెడితే వర్షాల్లోని ఒక అబ్బాయి నాకు సెపరేట్ చేసి పెట్టండి. నా ఫ్రెండ్ ఇచ్చారు. ఇది ప్లాంట్ ఇచ్చి పెట్టాలి. పెట్టండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా బ్యూటిఫుల్ క్యాక్టస్ బొమ్మజం ఉండేది. దీనికి ఫ్లవరింగ్స్ ఎంత బాగా వస్తాయో. ఇవి కట్ చేసి వర్షాల్లో పెట్టండి. అదే రీపాట్ చేయాలి. అలా కదండి, ఇవి కటింగ్స్ పెట్టండి. సెపరేట్ మొక్కలు వస్తాయి వచ్చేస్తా ఇది అంజీరా. నాకు మన మీరు ఇచ్చింది అటు సైడ్ ఉంటుంది, ఆ లైన్లో ఉంది, టేబుల్ ఎంత వస్తాయండి. మధ్యలో ఉన్నట్టుంది. డైరెక్ట్ తినే స్కిన్ తో పాటు ఇది పడుతుంది. దీంట్లో పెద్ద పప్పు తినేవచ్చు. చాలా బాగుంది. దీన్ని పెస్ట్ బాగానే ఉంది. నాకు పెస్ట్ వచ్చేసి మామూలు లెమన్. ఫ్రూట్స్ తో తెచ్చుకున్నామండి. రీపాట్ చేయలో తినేసాం. 10 ఏళ్ళలో కాయలు ఉన్నాయి చెట్టు నిండా కొన్నప్పుడు. ఇదిగోండి ఇదిగోండి కాయలు వస్తాయి. ఇదండి తెలీదు. రంగు మారుతుందా? ఆరెంజ్ అయిపోతుంది. అదేంటి పర్పుల్ ఫ్లవర్ బాగుంది అడుగుని. కాదండి, పప్పాయ ఫిష్ బోన్ ఇదే. గ్రూప్ లో ఫ్లవర్ ఫిష్ కూడా ఎలా ఉంటుంది? చాలా బాగున్నాయి మేడం. ఏదమ్మా ఫిష్ బోన్ ఏది? ఆ ఫ్లవర్ ఏదంటే ఫిష్ బోన్ కాదు, అది విష్ బోన్. విష్ బోన్ అదే ఆర్ టొరీనియా అవి అడవిలాగా అయిపోతుంది. నాకు ఒకసారి సుబ్బరామ్మ గారు ఇచ్చారు, అడవిలాగా బాగా పెంచి. ఇప్పుడు నా దగ్గర సీడ్స్ ఉన్నాయి. టొరీనియా ఆర్ విష్ బోన్. WIS. ఇలా సెపరేట్ 3 రూమ్లు ఉన్నాయి. దానికి 3 గదుల్లాగా పెట్టాం. ఒక 4 వస్తాయండి. తిరగేసి పెట్టియాలి. పెట్టాక 2 నెలలు పడుతుంది. చిగురు వస్తుంది. ఈ విత్తనాలు ఎవరు ఇచ్చారు? పసుపు కుంకుమ. ఇప్పుడు నేను ఇచ్చిన మొక్కలే ఇమ్మంటారా? ఇది వెంకటేశ్వర గారు విజయనగరం ఇక్కడ పంచుకోమన్నారు. ఐశ్వర్య గారికి వేరే బ్యాగ్ ఇచ్చారు. ఓకే, అది వేరే బ్యాగ్. ఇదండి పసుపు. ఏంటది? పసుపు నేను కొమ్మ ఇచ్చాను. పసుపు నేను కొమ్మ ఇచ్చాను కదా. అవి ఎక్కువ పూలు కాయలు కదా, కాయ కానీ బాగుంటది చూడడానికి. మీకు కొమ్మ ఇచ్చానా? నేను తీసుకోలేదు, వద్దనా కదా మీకు. చదువు జినియా జినియా కావాలి. జినియా కావాలి. జినియా ఫ్లవర్స్ మొత్తగా ఫ్లవరే వస్తుంది మీకు. థ్యాంక్ యూ. ఇంకా ఏదో ఉంది. ఇది కనకాంబరం. సాయి కనకాంబరమా? సాయి కనకాంబరం. అదే అదొక కలర్. కనకాంబరం అదొక ఆరెంజ్ ఏదో అలా టైప్. బాక్స్ కోటి కడిగేస్తున్నారు. పులిహోర కొంచెం ఇవ్వండి. కడగకుండా వేసి పనండి. కడగడం ఎందుకు? కడిగేశారు. కడిగేసాం. అయ్యో, అయ్యేయండి. ఉన్నాయండి విత్తనాలు. ఏమోనండి వేసడమే లేవండి. అసలు పైది ఒకటే ఉంది. గుండె వచ్చింది. ఒకటి వచ్చింది చూడండి.
అంతే అదే పౌడరే ఉంది విత్తనం ఏమి లేదు. మరి అవన్నీ పిల్లకి వేసారు. ఒకటి వచ్చింది అంటే అది అలా కనిపిస్తుంది అండి మనకి. లేదండి మనకి గట్టిగా ఉంటుంది. అవును, ఇది వేస్తానమ్మా చూడండి. జినియా వేస్తారు. జినియా. అది వేసారా? ఓకే థ్యాంక్స్ అండి. ఇవన్నీ పని అండి చెప్పాలంటే